అంబటి గారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? నిరసనలు తెలపడం కావచ్చు, లడ్డు విషయం కావచ్చు, లడ్డు వివాదం నుంచి మొదలుకున్నది అంబటి గారి వైపు టర్న్ అయింది. ఆయన కాస్త కులానికి సామాజిక వర్గానికి సంబంధించి అదొక రంగు పులిమే పరిస్థితి తీసుకొచ్చారు. అంబటి గారి విషయంలో రాజకీయాలు దిగజారిని అనుకోవాలా? ఎటువంటి విలువలు ఉన్నాయి వాళ్ళ? పూర్తిగా దిగజారు. ఎందువల్లంటే అటువంటి భాష ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు వాడకూడదు. వాళ్ళు అధికారంలో ఉండగా వాడారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండగా వాడతా ఉన్నారు. మీరు అదొక్కసారి చూడండి. ఆయన కారులో ఆయన ముందు సీట్లో ఉన్నారు, ఆయన వెనక సీట్లో ఉన్న వాళ్ళు వీడియో ముందుకు పెట్టి ఆయన వ్యాఖ్యలను రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. ఎందువల్ల ఈ లడ్డు వివాదాన్ని పక్కదారి పట్టించడం కోసం. కావాలనేది ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్లో దాన్ని చేసి మళ్ళీ ఆయన ఒక క్యాస్ట్ లీడర్ కింద ప్రమోట్ చేయాలని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ పాలెగాళ్ళ సంస్కృతి అయింది. ఆ పాలెగాళ్ళ సంస్కృతి కులం, డబ్బు, ప్రాంతం, ఈ విభేదాలు విద్వేషాలు రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్పించి వాళ్ళ అభివృద్ధి నినాదం ఉండదు, సంక్షేమ నినాదం ఉండదు. ఇవాళ అదే విధంగా వెళ్తున్నారు. అధికారంలో ఏ విధంగా ఉండి అరాచకం సృష్టించారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి అరాచకం సృష్టించాలనే ప్రయత్నం. లడ్డు విషయంలో మీరు బీజేపీ అంత ఎక్కువగా ఆ విషయం మీద మాట్లాడినట్టుగా ఏం కనిపించలేదు. బీజేపీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అడల్టరేషన్ జరిగిన మాట వాస్తవం, దానిపైన స్పష్టంగా ఉండండి అని చెప్తాం. కానీ స్టేట్ వైడ్గా ఉన్న నాయకులు ఎవరు పూర్తి స్థాయిలో మాట్లాడినట్లే. అంటే తెలుగుదేశం కంట్రిబ్యూషన్ ఎక్కువ, బీజేపీ కంట్రిబ్యూషన్ లీడర్స్లో తక్కువ కాబట్టి వాయిస్ తక్కువగా వినిపిస్తుంది తప్పించి బీజేపీ స్పష్టంగా అడల్టరేషన్ జరిగింది కాబట్టి అడల్టరేషన్ పైన మనం స్పష్టంగా ఉండాల్సిందే అనే ఆదేశాలు ఇచ్చింది.